హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. మనం ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ రెసిప్రొసిటీ థియరం గురించి తెలుసుకున్నాం. అలానే ఒక బేసిక్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసాము. ఈ రోజు రెసిప్రొసిటీ థియరం లో సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ లో ఏమడుగుతున్నాడు, ఈ నెట్వర్క్స్ ని రెండు అబ్జర్వ్ చేసి ఈ నెట్వర్క్ ని రిఫరెన్స్ గా తీసుకుని ఈ నెట్వర్క్ లో ఈ బ్రాంచ్ లో ఫ్లో అవుతున్న కరెంట్ ఐ ని మనకి క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నారు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది సపోజ్ మనం ఈ బ్రాంచ్ ని ఎక్స్ అనుకుంటే ఈ బ్రాంచ్ ని వై అనుకుందాం, అలానే ఈ బ్రాంచ్ ఎక్స్ అనుకుందాం, ఈ బ్రాంచ్ వై అనుకుందాం. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి బ్రాంచ్ ఎక్స్ లో 10 వోల్ట్స్ ఎగ్జైటేషన్ ఉంది అండ్ బ్రాంచ్ వై లో 2 amps రెస్పాన్స్ ఉంది. మనకి రెసిప్రొసిటీ థియరం ఏం చెప్తుంది, రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ రేషియో అన్నది ఈవెన్ తో సోర్స్ అండ్ రెస్పాన్స్ పొజిషన్స్ ఇంటర్చేంజ్ చేసినప్పటికీ మనకి రేషియో కాన్స్టెంట్ గా ఉంటుంది అని చెప్పేది రెసిప్రొసిటీ థియరం. అండ్ రెసిప్రొసిటీ థియరం ఫాలో అవ్వాలంటే మనకి సాటిస్ఫై చేయాల్సిన కండిషన్స్ ఏంటి, రెసిప్రొసిటీ థియరం ఆ నెట్వర్క్ అనేది లీనియర్ నెట్వర్క్ అవ్వాలి అండ్ ఇది బైడైరెక్షనల్ నెట్వర్క్ అయి ఉండాలి అండ్ నెట్వర్క్ లో కేవలం ఓన్లీ వన్ ఇండిపెండెంట్ సోర్సెస్ మాత్రమే ఉండాలి, డిపెండెంట్ సోర్స్ ఉండకూడదు. అయితే ఈ బాక్స్ ఇక్కడ ఉంది కదా, ఈ బాక్స్ అంటే ఏంటి, ఇదేమన్నాడు నెట్వర్క్ అన్నాడు. ఇది నెట్వర్క్, ఈ నెట్వర్క్ లో డిఫరెంట్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. ఆ రెసిస్టర్ వాల్యూస్ అవన్నీ మనకు అనవసరం, ఇక్కడ ఓన్లీ రెసిస్టెన్సెస్ అని మెన్షన్ చేశాడు. సో ఈ నెట్వర్క్ అయితే లీనియర్ నెట్వర్క్, సో రెసిప్రొసిటీ థియరం సాటిస్ఫై అవుతుంది. అండ్ ఆ ఎంటైర్ నెట్వర్క్ కి మనం ఇన్పుట్ టెర్మినల్స్ దగ్గర 10 వోల్ట్స్ ఎగ్జైటేషన్ ఇచ్చాము, అవుట్పుట్ టెర్మినల్స్ లో 2 amps రెస్పాన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఈ నెట్వర్క్ ని బేస్ చేసుకుని ఈ నెట్వర్క్ లో రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ రేషియో, రెస్పాన్స్ ఎంత 2 amps అండ్ ఎగ్జైటేషన్ ఎంత 10 volts. దట్ మీన్స్ 2 ones are 2, 2 5 10. సో 1/5 అన్నది రేషియో వచ్చింది. అండ్ యాజ్ పర్ రెసిప్రొసిటీ థియరం సోర్స్ అండ్ రెస్పాన్స్ యొక్క పొజిషన్స్ ఇంటర్చేంజ్ చేసినప్పటికీ మనకి ఈ వాల్యూ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి. అండ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మీద ఉన్నది ఏంటి, రెస్పాన్స్ ఐ, ఎగ్జైటేషన్ వోల్టేజ్, అంటే యూనిట్స్ ఏమవుతుంది మో. ఇది కూడా ఒక కండిషనే కదా, రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ రేషియో యొక్క యూనిట్స్ అన్నది ఏదైనా మో గానీ ఓమ్స్ గానీ ఉండాలి. అది రెసిప్రొసిటీ థియరం నెట్వర్క్ సాటిస్ఫై చేయడానికి వన్ ఆఫ్ ది కండిషన్స్. ఫైన్, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ నెట్వర్క్ తీసుకుందాం. ఈ నెట్వర్క్ తీసుకొని సోర్స్ ని బ్రాంచ్ వై లో పెడదాము అండ్ బ్రాంచ్ ఎక్స్ లో ఇది షార్ట్ సర్క్యూట్ చేసి, ఎందుకు ఓన్లీ వన్ ఇండిపెండెంట్ సోర్స్ ఉండాలి అనుకున్నాం కదా, ఈ 20 వోల్ట్ సోర్స్ ద్వారా ఈ బ్రాంచ్ లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో మనం అయితే చెక్ చేద్దాం. సో సేమ్ నెట్వర్క్ ని ఇక్కడ రీప్లేస్ చేసినట్లయితే ఇది షార్ట్ సర్క్యూట్ నెట్వర్క్ అండ్ 20 volts. ఇక్కడ కరెంట్ ఎంత ఐ ఫ్లో అవుతుంది, ఐ. సో యాజ్ పర్ రెసిప్రొసిటీ థియరం రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ కాన్స్టెంట్ గా ఉండాలి. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే మనం ఈక్వేషన్ 1 లో ఇది I/20 కదా, ఇది రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ I/20. సో ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి, మనకు ఆల్రెడీ ఈక్వేషన్ 1 లో రిఫరెన్స్ నెట్వర్క్ లో రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ రేషియో 1/5 వచ్చింది అండ్ దానికి ఈక్వల్ అవ్వాలి. సో 5 ones are 5 fours are, so I is equal to 4 amperes due to దేని ద్వారా ఇది వై బ్రాంచ్ యొక్క 20 వోల్ట్ సోర్స్, వై బ్రాంచ్ 20 volts వల్ల. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ నెట్వర్క్ లో ఈ 20 volts తో పాటు ఎక్స్ బ్రాంచ్ లో కూడా 20 volts ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 20 వోల్ట్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేసి ఈ 20 వోల్ట్ సోర్స్ ద్వారా ఇక్కడ ఫ్లో అవుతున్న మనకి అల్టిమేట్ గా కావాల్సిందంటే ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ మనం అది క్యాలిక్యులేట్ చేయాలి. బిఫోర్ దట్ మనకి 2 things అయితే అబ్జర్వ్ చేయాలి. ఇండైరెక్ట్ గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, సూపర్ పొజిషన్ థియరం అప్లై చేస్తున్నాం. సూపర్ పొజిషన్ థియరం ఏం చెప్తుంది, ఏదైనా ఒక నెట్వర్క్ లో, ఇదంతా కలిపి ఒక నెట్వర్క్ అనుకుంటే ఎన్ని సోర్సెస్ ఉన్నప్పటికీ అన్ని సోర్సెస్ ద్వారా పర్టికులర్ బ్రాంచ్ లో ఫ్లో అవుతున్న కరెంట్ ఆర్ పర్టికులర్ బ్రాంచ్ అక్రాస్ వోల్టేజ్ కావాలి అంటే ఈచ్ బ్రాంచ్, ఒక్కొక్క బ్రాంచ్ ని యాక్టివ్ గా ఉంచి రిమైనింగ్ బ్రాంచెస్ ని ఇన్యాక్టివ్ చేసి ఈచ్ బ్రాంచ్ ద్వారా
ఈచ్ సోర్స్ ద్వారా పర్టికులర్ బ్రాంచ్ లో ఫ్లో అవుతున్న కరెంట్ లేకపోతే పర్టికులర్ బ్రాంచ్ అక్రాస్ వోల్టేజ్ మనం క్యాలిక్యులేట్ చేసి అవి రిమైనింగ్ అలానే ఎన్ని సోర్సెస్ అయితే ఉంటాయో అన్ని సోర్సెస్ ద్వారా ఇండిపెండెంట్ గా సెపరేట్ గా క్యాలిక్యులేట్ చేసి అవన్నీ యాడ్ చేస్తే మనకి ఏ బ్రాంచ్ లో అయితే కరెంట్ కావాలనుకుంటున్నామో ఆ బ్రాంచ్ లో కరెంట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు అని సూపర్ పొజిషన్ థియరం చెప్తుంది. ఓకే, ఇది మనం ఐ డాష్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కేసు ఏంటి? ఇది సపోజ్ కేస్ 1 అనుకుంటే ఇక్కడ నేను కేస్ 2 సాల్వ్ చేస్తున్నాను. సేమ్ 20 volts నెట్వర్క్ N అండ్ ఇది షార్ట్ సర్క్యూట్. సో ఇక్కడ మనకు కావాల్సిన కరెంట్ ఇక్కడ కావాలి, ఇక్కడ కరెంట్ I అంటే ఇది సపోజ్ నేను I డబుల్ డాష్ అనుకుంటా. ఇది I డాష్ అనుకున్నాం కదా, ఇక్కడ I డాష్ అనుకున్నాం కాబట్టి ఇది I డబుల్ డాష్ అనుకుంటున్నాను. సో మనం ప్రీవియస్ గా రిఫరెన్స్ నెట్వర్క్ చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ 5 ఆంపియర్స్ కరెంట్ ఫ్లో అవుతుందని ఇచ్చాడు. మనకి ఈ సోర్స్ నుంచి ఇది సోర్స్, ఇది 5 ఆంపియర్స్ కరెంట్. సపోజ్ మనం ఇక్కడ నుంచి టోటల్ ఎంటైర్ నెట్వర్క్ యొక్క రెసిస్టెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఎంత వస్తుంది, ఎంత క్యాల్కులేట్ చేస్తాం? యాజ్ పర్ ఓమ్స్ లా R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ ది నెట్వర్క్ అండ్ టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది నెట్వర్క్. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏంటి, R ఈక్వలెంట్ నెట్వర్క్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 10/5 అంటే 2 ohms. అదే ఇక్కడ మనకి సో అదే ప్రొసెసర్ ఇక్కడ మనం రాద్దాము. ఫ్రమ్ reference image we got R internal or R network, that means internal resistance or network resistance is equal to 10 by, that means as per Ohm's law, voltage across network by current flowing through network, that is 10/5, that means 2 ohms. 2 ohms వచ్చింది కదా. సో మీరు ఇప్పుడు నా సోర్స్ అండ్ రెస్పాన్స్ సోర్స్ ని ఇక్కడ సోర్స్ చేంజ్ చేసినంత మాత్రాన ఈ నెట్వర్క్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ మారదు కదా. సో ఈ నెట్వర్క్ వాల్యూ యొక్క రెసిస్టెన్స్ అయితే సేమ్ గానే ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైంది, 20 వోల్ట్ సోర్స్ పెట్టారు, కరెంట్ కనుక్కోమంటున్నారు. మనకి ఓమ్స్ లా ప్రకారం సపోజ్ ఈ ఫిగర్ కే ఇంటర్నల్ రెసిస్టెన్స్ కనుక్కోమంటే ఎలా సాల్వ్ చేస్తాం? నెట్వర్క్ వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ ది నెట్వర్క్ బై కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది నెట్వర్క్. సో మనం సేమ్ థింగ్ ఇప్పుడు ఈ నెట్వర్క్ దీనికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఆర్ నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ ది నెట్వర్క్ ఎంత, 20 volts బై కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది నెట్వర్క్. యాక్చువల్లీ మనకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ కావాలంటే 20 వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ ది నెట్వర్క్ బై కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది నెట్వర్క్ ఫ్రమ్ ది సోర్స్ అని యాక్చువల్లీ ఇక్కడ డినామినేటర్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. బట్ మనకి యాక్చువల్ క్వశ్చన్ లోని ఈ డైరెక్షన్ లో కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి మనం నెగిటివ్ కరెంట్ తీసుకోవాలి, 20/-I. మనం ఇది మన ఈక్వేషన్ 3 అనుకుంటే మీరు ఈక్వేషన్ 3 నుంచి మనకి ఏం తెలుసుకోవచ్చు? RN వాల్యూ ఎంత వచ్చింది, 2 ohms ఈజ్ ఈక్వల్ టు 20/-I. ఇది I డబల్ డాష్. సో I డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు -10 amperes. సో ఈ 20 వోల్ట్ సోర్స్ ద్వారా ఇక్కడ ఫ్లో అవుతున్న I డబల్ డాష్ కరెంట్ -10 amps అండ్ ఈ 20 వోల్ట్ సోర్స్ ద్వారా ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ I డాష్ ఈజ్ ఈక్వల్ టు 4 amperes. నౌ సూపర్ పొజిషన్ థియరం అయితే మనం అప్లై చేయాలి. అప్లయింగ్ సూపర్ పొజిషన్ థియరం ఏమవుతుంది? I ఈజ్ ఈక్వల్ టు యాజ్ పర్ సూపర్ పొజిషన్ థియరం I డాష్ ప్లస్ I డబల్ డాష్ అంటే 4 amperes ప్లస్ I డబల్ డాష్ ఎంత వచ్చింది, -10 amps అంతే కదా, -10 amps. 4 amps -10 amps ఈజ్ ఈక్వల్ టు 4 - 10 ఎంత, -6 amperes. దిస్ ఈజ్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ బ్రాంచ్. సో యాక్చువల్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ ఇచ్చారు, బట్ మనకి ఇప్పుడు ఒరిజినల్ గా ఫ్లో అవుతుంది అయితే ఈ డైరెక్షన్. సో రెడ్ ఆరో అన్నది ఒరిజినల్ డైరెక్షన్ చూపిస్తుంది. ఎస్యూమ్డ్ డైరెక్షన్ గ్రీన్ కలర్, ఇక్కడ రెడ్ ఆరో ఉంది కదా, రెడ్ ఆరో డైరెక్షన్ ఇండికేట్ చేస్తున్న డైరెక్షన్ లో యాక్చువల్ కరెంట్ ఫ్లో అవుతుంది, ఎందుకంటే మనకి నెగిటివ్ వాల్యూ ఆఫ్ కరెంట్ వచ్చింది కాబట్టి.
సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు అప్లై రెసిప్రొసిటీ థియరం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. రేపు మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో వేరే ఒక ప్రాబ్లమ్ తో కలుద్దాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద లెక్చర్ అంటిల్ ది ఎండ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అలానే మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. ఈ రెసిప్రొసిటీ థియరం ఎంటైర్ వీడియోస్ అన్ని కూడా ఒక పీడిఎఫ్ లో సెట్ చేసి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.